హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో సహనమే ధీరుడిని అజేయుణ్ణి చేస్తుంది అనే టాపిక్ మార్గదర్శి 2వ రోజు చెప్పుకుంటున్నామండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. శరీరానికి పంచభూతాల్లో ఏదో ఒక దాని వల్ల ఒకప్పుడు సుఖం ఒకప్పుడు దుఃఖం రావచ్చు. అవి మనసును కలత చెందిస్తాయి, కలవరపరుస్తాయి. అతి సుఖం వల్ల అతి దుఃఖం వల్ల కర్తవ్యాన్ని మర్చిపోతుంటాం. కర్తవ్యాన్ని మర్చిపోవడం అన్ని అనర్థాలకి మూలం. అలాంటి అనర్థం రాకూడదంటే మన బాధ్యతను మరవకూడదు. సుఖదుఖాలే బాధ్యతను మరపించేవైతే సుఖదుఖాలు హద్దు మీరకుండా ఉండాలి. సుఖదుఖాలకి కారణం భౌతిక స్పర్శలు. భూత స్పర్శలంటే పంచభూతాల వల్ల కలిగే ఎండ, వాన, చలి, వేడి, చల్లన, మృదు, కఠిన స్పర్శలు మొదలగునవి. బంధువులు, మిత్రులు, శత్రువులు, ఇతర ప్రాణుల వల్ల కలిగేవి భౌతిక స్పర్శలు అంటారు. ఇవి అనుకూలంగా ఉంటే ఇష్టమవుతుంది, ప్రతికూలంగా ఉంటే కష్టం అనిపిస్తుంది. అవైనా నేను సాధించాను అనుకుంటే అత్యానందం, ఎవరో పోగొట్టారనుకుంటే పట్టరాని శోకం, కోపం కలుగుతాయి. ఈ భూతభౌతికాల సంబంధాన్ని మాత్రాస్పర్శలు అంటారు. ఈ మాత్రాస్పర్శలు పంచభూతాల వల్ల కలిగిన, భౌతికాల వల్ల కలిగిన మనకి ఏదో ఒక రకమైన వేదనను కలిగిస్తాయి. ఆ వేదన వల్లే కర్తవ్య విముఖులము అవుతుంటాం. ఈ స్పర్శలు మనం కోరితే వచ్చినవి కావు, పొమ్మంటే పోయేవి కావు. ఎండ, వాన, గాలి వచ్చినట్టే వాటి సమయంలో అవి వస్తాయి. ఎండ, గాలి, వానలను చూచి అవి పెరిగాయనో తరిగాయనో మన పనులు మానుకోవటం లేదు. అలా అని వాటిని దూషించడం లేదు, వాటిని సహిస్తున్నాం. అలానే మాత్రాస్పర్శలను సహించమంటుంది భగవద్వాణి. మాత్రాస్పర్శలను కూడా సహించమంటోంది భగవద్వాణి. ఇలాంటి సహనాన్ని అభ్యసించినవాడు ధీరుడగును, తన కర్తవ్యాన్ని మానడు. సుఖమైన కష్టమైన కర్తవ్య పాలన చేసేవాడు అమృతత్వాన్ని పొందుతాడు అంటోంది. అంటే పాపాలన్నీ నశిస్తాయి, అహంకార బంధం తొలగును, దుఃఖమే అంటని నిత్యానంద స్థితిని పొందును అని చెప్తున్నారు. ధీరుడంటే బుద్ధిమంతుడు అని అర్థం. ఎలాంటి బుద్ధి ఉంటే ధీరుడంటారు? సుఖ దుఃఖాలను సమానంగా సహించే బుద్ధిని అభ్యసించాలి. ఎలా? లభించినదేదో పొందడం బాధ్యత. అలా కాక ఇది నాకిష్టం, ఇదే సుఖాన్నిస్తుంది అని ఆసక్తితో పొందామనుకోండి, అది పోయినవాడు నా సుఖం పోయిందే అని దుఃఖం వస్తుంది. మొదటే ఆసక్తి లేకుండా ఎండనో మందునో ఇది నా మంచి కోసం, కష్టమే కానీ తప్పదు అనుకొని పొందితే ఆ వస్తువు దూరమైనా దరి చేరినా మనస్సు ఏడవదు. అలా అనుకోవడాన్నే సమదృష్టి అంటారు. ఇది కలగడం చాలా కష్టం, కానీ కలిగితే వాడు చాలా గొప్పవాడే. చూడండి, దుఃఖాన్ని సుఖంలాగా, సుఖాన్ని దుఃఖంలాగా మనం భావించగలమా? ఇల్లు వదిలి అడవికి పోవడం దుఃఖం. రాముడికి అది ఎదురైంది, వెళ్ళక తప్పదు. అది కష్టం అనుకుంటే ఏడుస్తూ వెళ్ళవలసి వస్తుంది. ఎలాగూ వెళ్ళడం తప్పనిసరి అయితే ఏడుస్తూ వెళ్ళడం ఎందుకు? సంతోషంగా వెళ్ళాలి. అంటే వనయాత్ర దుఃఖకరం అనుకోకూడదు. వనయాత్ర దుఃఖం అనుకోకుండా వెళ్ళాడు రాముడు.
అది విహారయాత్రగా భావించాలి. అదే చేశాడు రాముడు తన సవితి తల్లి కైకమ్మతో. నా మీద ప్రేమ నీకెక్కువ కనుక కఠినమైన రాజ్యపాలన చిన్నవాడైన భరతునిపై పెట్టి హాయిగా వనవిహారం చేసే బాధ్యత నాకప్పజెప్పావమ్మా. నాపై నీకుండే ప్రేమ అపారమని తెలిసింది అన్నాడు. దీనివల్ల కైకమ్మ మీద తనకీ కోపం రాలేదు. అంగీకరించి అడవికి పోయాడు కనుక కైకకి కోపం రాలేదు. తండ్రి మాట పాలించిన పేరు వచ్చే, ఋషుల సేవ దక్కే, రాక్షస వధ జరిగింది, ఎన్నో మంచి పనులు జరిగాయి. మనకి ఆదర్శమయ్యాడు. మంచి మనిషిగా అందరి ఆరాధనను అందుకుంటున్నాడు. ఆ వనయాత్రను లక్ష్మణుడు అనుకున్నట్లు ఇది కష్టం అని శ్రీరాముడు కూడా అనుకుని ఉంటే ఇదంతా వ్యతిరేకమై ఉండేది. అలానే సుఖాన్ని కూడా దుఃఖంలా భావించగలగాలి. దుఃఖాలు పోతే ఏడవము, సంతోషిస్తాం. సామాన్యంగా సుఖం పోగానే ఏడుపు వస్తుంది. కానీ అది దుఃఖంలా భావిస్తే దాని మీద ఆసక్తి తగ్గించుకుంటాం. అప్పుడు కాలవశం చేతో కర్మ ప్రభావం చేత సుఖకరమైనవి పోయినా అది దుఃఖం పొందము, అతి దుఃఖం పొందము అంటున్నారు. దీనికి శ్రీరాముడే ఉదాహరణ అని చెప్తున్నారు. ముందు రోజు సభలో రాజ్యమిస్తున్నాం అని తండ్రి ప్రకటిస్తే దాని మీద అత్యాసక్తితో ఎగిరి గంతెయ్యలేదు. కనుకనే మరునాడు ఆయన మాట మీదే నీకు రాజ్యం కాదు వనవాసమే గతి అన్న పైభావన ఉండటం వల్ల శోకంతో కృంగిపోలేదు. ఎవరు? రాముడు శోకంతో కృంగిపోలేదు. అలాంటి వాడే ధీరుడు, మంచి బుద్ధిమంతుడు. అంటే బయట శరీరానికి కలిగేవేవి మనస్సుని మార్పు చేయలేవన్న మాట అంటున్నారు. మనస్సుకు బయట శరీరానికి కలిగేవి మనసుని మార్పు చేయవన్నమాట అంటున్నారు. మార్పు చేయవు అంటున్నారు. సుఖాలు వస్తే మా కష్టార్జితమిది అంటూ ఆనందరాగాలు ఆలపిస్తారు. పంటలు, సంపదలు, పదవులు పోయి నష్టం వస్తే మాత్రం దేవునికి దయలేదు, ఓర్వలేకపోయాడే సుఖాన్ని అంటూ విషాద గీతికలు కక్కుతారు. రెండు వాడిచ్చేవే అనుకుంటే ఏ బాధ ఉండదు. వేసవిలో మధ్యాహ్నం కరెంటు పోయి ఫ్యాను ఆగితే ఏడవము, సహిస్తాం, మార్గాంతరం వెతుకుతాం. ఏడవకపోవడమే మొదటి మెట్టు, ఆపై సహించడం రెండవ మెట్టు. బుద్ధి కలిగి కర్తవ్య పాలన చేస్తూ ముందుకు సాగడం చివరి మెట్టు. అది గుర్తించిన వాడే ధీరుడు, వాడే సమదృష్టి కలవాడు, వానికే అమృతత్వం సిద్ధిస్తుంది. ఇది భగవదాదేశము, ఇది భగవంతుడు చెప్పిన ఆదేశము అని చెప్తున్నారండి. ఈ టాపిక్ తెలుసుకున్నాం మనం. రెండవ రోజు మార్గదర్శి రెండవ రోజు సహనమే ధీరుడిని అజేయుణ్ణి చేస్తుంది అనే టాపిక్ చెప్పుకున్నాం మార్గదర్శి రెండవ రోజులో. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.